మీకు తెలుసా, విగ్రహానికి పూజించినందుకు అగ్నిగుండంలో పడవేయబడిన శద్రకు మెషకు అబేద్నెగోల గురించి రాజుగు నెబుకద్నెజరు 60 మూరల ఎత్తు 6 మూరల వెడల్పు గల ఒక బంగారు ప్రతిమను చేయించి దానిని బబులోను దేశంలో నిలువబెట్టిస్తాడు. సకల విధములు గల వాయిద్యములను వినినప్పుడు ప్రతి ఒక్కడును ఆ బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయాలి. అలా సాగిలపడి నమస్కారం చేయని వాడెవడో తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడతాడని ప్రకటింపజేస్తాడు. అయితే కల్దీయులలో కొంతమంది రాజుగు నెబుకద్నెజరు దగ్గరకు వచ్చి శద్రకు మెషకు అబేద్నెగో అని వారు తమ దేవతలను పూజించటలేదని తాము నిలువబెట్టించిన ప్రతిమకు నమస్కరించటలేదని తెలియజేస్తారు. అందుకు రాజు అత్యాగ్రహముతో వారిని పిలిపించి ఇది నిజమా అని అడిగి, మీరు వాయిద్యములు వినినప్పుడు సాగిలపడి నమస్కారం చేసిన ఎడల సరి, లేదంటే తక్షణమే అగ్నిగుండంలో పడవేయబడుదురని అంటారు. అందుకు వారు, ఇందును గూర్చి మాకు చింత లేదు, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని తప్పించి రక్షింపగల సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను రాజా, మీరు నిలువ పెట్టించిన బంగారు ప్రతిమకు మేము నమస్కరించమని చెప్తారు. అందుకు నెబుకద్నెజరు మిక్కిలి అత్యాగ్రహముతో అగ్నిగుండమును ఎప్పటికంటే 7 వేడిగా చేయించి అందులో పడవేయిస్తాడు. అప్పుడు వారికి ఏ హాని కలుగదు, ఆ అగ్నిలో సంచరిస్తూ ఉంటారు. అది చూచి నెబుకద్నెజరు ఆశ్చర్యపడి వారిని బయటికి రమ్మని వారిని పరీక్షించి, వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతలను పంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించు, ఈ దేవుడు తప్ప మరి ఏ దేవుడునూ లేడు, ఇందు నిమిత్తము ఈ దేవుని తప్ప మరి ఏ దేవతలకైనను పూజిస్తే వారిని నాశనం చేస్తా అని ప్రకటిస్తాడు. మరియు ఈ ముగ్గురిని బబులోను దేశంలో హెచ్చిస్తాడు.